అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీం లోకేష్ శివసేన. ఈ టీం లోకేష్ శివసేన అనేది నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది. అయితే మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ సైకో సన్నాసులు వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా గగ్గోలు పెడుతున్నారు, ఏ విధంగా ఈరోజు ఏడుస్తున్నారు, ఏ విధంగా సారీలు చెప్తున్నారు, ఏ విధంగా ప్రాధేయపడుతున్నారో మనందరికీ తెలుసు. ఇదే ఆర్జీవి, ఇక్కడ మీరు కనబడుతున్న ఆర్జీవి ఎర్రబుక్ గురించి ఏం మాట్లాడారో మనందరికీ తెలుసు. వీడియోలో ఈరోజు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఎర్రబుక్కు అదేదో ఎర్రి బుక్కు మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పి లోకేష్ గారికి ఒక దేంట్లో చెప్పాడు ఈ సన్నాసి, ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. ఆడియో ఫంక్షన్ అంటే సినిమాల గురించి, లేకపోతే సినిమాలో ఉన్న హీరోయిన్ల గురించి, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటూ ఆ సినిమాని హిట్ చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సన్నాసి ఏం చేశాడు, అక్కడ కూడా లోకేష్ గారి గురించి కించపరుస్తూ మాట్లాడాడు. రెండోది, ఇదే శ్రీరెడ్డి లోకేష్ గారి తల్లి గురించి మాట్లాడింది, లోకేష్ గారి గురించి మాట్లాడింది, బ్రాహ్మణి గారి గురించి మాట్లాడింది, ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల గురించి వల్గర్గా కాదు. ఈ ప్రపంచంలో లేని బూతులు ఏమైనా ఉన్నాయంటే అది శ్రీరెడ్డి నోటి నుంచి వచ్చాయి. ఇది అందరికీ తెలుసు. ఇంకా పోసాని కృష్ణమురళి, ఇక ఇతను చేసిన మాటలు, ఇతను చేసిన చేష్టాలు, ఇతను మాట్లాడిన వీడియోలు కాలు ఎగరేసుకుంటూ ఇష్టానుసారంగా లోకేష్ గారిని కించపరుస్తూ, పప్పు అంటూ, చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ, వాళ్ళ క్యాస్ట్ని అంటే కమ్మ కులాన్ని కూడా కించపరుచుకుంటూ, అంటే నేను ఎందుకు పుట్టాను రా బాబు అని ఆ కమ్మ కులంలోని ఆయన ఏది చంద్రబాబు నాయుడు గారి కమ్మ కులం కాబట్టే అని ఆయన ఆ రోజు ఈయన కూడా కించపరచడం మాట్లాడింది. అలాగే లోకేష్ గారిని 100% కించపరిచాడు. ఇక సోషల్ మీడియాకి సంబంధించిన సజ్జల భార్గవ, ఈ సజ్జల భార్గవ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అంటే ఒక పోస్ట్కి పేటిఎం కుక్కలను వాడుకొని 5 రూపాయలు 10 రూపాయలు బిచ్చమేసి పాపం సామాన్యమైన కార్యకర్తలు వాడుకొని తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆడవాళ్ళ మీద, సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, మహిళల మీద పోస్టు పెట్టించాడు ఈ సైకో సన్నాసి. మరి వీళ్ళందరినీ వదిలేయమంటారు రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, నేను పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా, లేకపోతే ఈరోజు వీళ్ళ వెనకాల వచ్చి ఒత్తాసు పలుకుతున్న నాయకులను అడుగుతున్నా నేను. ఈ విధంగా 5 సంవత్సరాలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాసి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేసి రాష్ట్రంలో ఏ విధంగా సైకో ఆనందం పొందారు వీళ్ళందరూ తెలుసు. ఈ రౌడీ మోకలు ప్రతి ఒక్కరు వీళ్ళందరూ ఏ విధంగా ఆనందం పొందారో మనకు తెలుసు. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి అన్నా తప్పైపోయింది, సారీ, నేను చేసిన తప్పే అని శ్రీరెడ్డి ఒక పక్క నుంచి మొత్తుకుంటుంది. రెండో పక్క పోసాని కృష్ణమురళి వచ్చి నేను రాజకీయాల్లో ఇప్పటి నుంచి ఉండను, ఇక నేను ఎప్పుడు రాజకీయాలు చేయను, ఇదే నా చివరి వీడియో రాజకీయంగా అని చెప్పేసి అతను సారీ చెప్తున్నాడు. ఆర్జీవి వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఎన్నో కేసులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, మానభంగాలు చేసినవి ఉన్నాయి, హత్యలు చేసినవి ఉన్నాయి, లేకపోతే రౌడీజం చేసినవి, గుండాయిజం చేసినవి, ఆ కేసులన్నీ వదిలేసి నా మీద పడతారేంటి, నేనేం తప్పు చేశాను అంటున్నాడు. ఆర్జీవి గురించి మాట్లాడుకుంటే నిజంగా ఆర్జీవి కానీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా దొరికితే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనకున్న కోపం మీరే చెప్పండి ఏ విధంగా ఉంటుందో. మీరే వీడు తీసిన సినిమాలు 2 సినిమాలు తీశాడు ఈరోజు. ఎవరి గురించి? సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి 2 సినిమాలు తీసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూపించాడు, లోకేష్ గారిని ఎలా చూపించాడో మనందరికీ తెలుసు. ఎంత హీనంగా ఈరోజు మన అధినాయకుడు కుటుంబాన్ని చూపించి ఈరోజు నేను చేసింది తప్పేంటి, నేను ఒక పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్కే మీరు ఈ విధంగా నా మీద కేసులు పెట్టి హింసించాలని చూస్తారంటే, అరే సన్నాసి, నువ్వు ఒక మంచి డైరెక్టర్వి, నీకు మా భారతదేశంలోనే మంచి పేరుంది. ఆర్జీవి అంటే గొప్ప డైరెక్టర్ అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గొప్పగా నేను కొనియాడే పరిస్థితి ఉంది. కానీ నువ్వు దానికి దిగజారిపోయి నువ్వు తీసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయి నువ్వు ఈరోజు రోడ్డు మీద పడ్డప్పుడు ఏం చేయాలో తెలియక నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర మీద నువ్వు సినిమాలు తీసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర కోట్లు తీసుకున్నావు. అంటే నీ జీవితాన్ని, అంటే నీ భవిష్యత్తుని నువ్వు కాపాడుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వాడుకునే అంత స్థాయి అనేది నీ బతికెంత ఒకసారి వెనక్కి చూసుకో. ఈరోజు నువ్వు చూసుకో నీ బతికేంటో. ఈరోజు నువ్వు పోలీసులు వస్తే పారిపోయి స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితిలో నువ్వున్నావు. కానీ ఏ రోజు మా నాయకులు ఆ స్థితిలో లేరు. రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకేలాగున్నారు, రాజకీయం లేనప్పుడు ఒకేలాగున్నారు. ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో రారాజుగా నారా కుటుంబం మరి ఈ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుందని అయితే మేము గర్వంగా కాలు ఎగరేసి చెప్పగలం. మరి మీ జీవితాలు ఏంటి? ఈరోజు అధికారంలో ఉన్నప్పుడేమో మొరగడం అంటే మామూలు మొరగడం కాదు. ఈ దేశంలో
ఇక దాని గురించి మాట్లాడుకోవడం కూడా నోరు రావట్లేదు. ఆ విధంగా మొరిగారు మీరు. ఈరోజు అధికారం పోయేసరికి ఈ విధంగా ఈరోజు బ్రతిమిలాడుతున్నారు, భయపడి పారిపోతున్నారు, స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నారు. వదిలిపెట్టి పోవటమే కాకుండా మళ్ళీ మా మీద ఇలా కక్ష కట్టడం కరెక్టా అని అడుగుతున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకే వదిలేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో మీకే వదిలేస్తున్నాను. ఏ విధంగా మా నాయకులు కించపరిచారో ఈ విధంగా కించపరిచి ఈ విధంగా మీరు ముందుకెళ్ళబట్టే ఈరోజు రాజ్యాంగం ఒక పక్క నడుస్తుంది, రెడ్ బుక్ ఒక పక్క నడుస్తుంది. ఈ రెడ్ బుక్లో ఉన్న ప్రతి పేరుకి ఎవడైతే నారా కుటుంబం గురించి, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి, మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళందరూ తాట తీసే బాధ్యత నారా లోకేష్ గారు 100% తీసుకుంటారు. మీరు ఎంత కించపరిచారో, ఎంతైతే నారా లోకేష్ గారిని అనగదొక్కాలని చూశారో దానికి 100 రెట్లు ఆయన పైకి లేచి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచాడు. మగాడ్రా మా నాయకుడు. మీరు అన్నారు కదా, ఎన్నో అబద్ధాలు చెప్పారు, ఎన్నో మాయమాటలు చెప్పారు, బురద చల్లారు. వాటన్నిటిని ఛేదించుకొని కట్టలు తెంచి ఈరోజు మంగళగిరిలో 90,000 మెజార్టీతో గెలిచాడు. ఎస్, మేము నారా లోకేష్ అభిమానులు. ఇప్పుడు చెప్పు గర్వంగా, మా నాయకుడు 100 కంపెనీలు తీసుకొస్తున్నాడు. మీ నాయకుడు ఏం చేశాడు? కంపెనీలన్నీ బయటికి తరిమేశాడు. ఇది మీ నాయకుడు. ఇది మీ జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం, మూర్ఖత్వం, సైకోయిజం, ఒక సాడిస్ట్ యుజం అనడానికి కారణమే గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో జరిగిన అన్యాయం. మన రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా అంధకారంలో మునిగిపోవడానికి కారణాలు మీ నాయకుడు చేసింది. కాబట్టి మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు ఏ విధంగా అయితే మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. పెట్టే వరకు కూడా మేము నిద్రపోవు. నారా లోకేష్ గారు అభిమానులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం ఆడవాళ్ళని కించపరిచారు. అసలు ఇష్టానుసారంగా బట్టలు లేకుండా మా మహిళా రాష్ట్ర పార్టీ మహిళలు కష్టపడి సోషల్ మీడియాలో పనిచేస్తుంటే వాళ్ళు బయటికి రాకూడదు, ప్రెస్ ముందుకు రాకూడదు, మీడియా ముందుకు రాకూడదని వాళ్ళని బట్టలు లేకుండా నూడు ఫొటోస్ మీరు పెట్టినవి మర్చిపోయారా? ఈ భార్గవరెడ్డి గారు పెట్టించాడు, మర్చిపోయారా మీరు? బ్రాహ్మణి గారిది, అలాగే లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారా? ప్రపంచ దేశాలు గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు భాషను ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ కుటుంబంలో నుంచి వచ్చారా ఆడవాళ్ళు? వాళ్ళను కూడా మీరు వదలకుండా ఈరోజు కించపరిచారు. మర్చిపోయారంటున్నారు. కాబట్టి తగిన శాస్తి మీకు జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీరు ఈ దేశం నుంచి పారిపోయినా, ఎక్కడున్నా రెడ్ బుక్లో ఉన్న ప్రతి నా కొడుకు మీరు ప్రతి ఒక్కరు కూడా అనుభవించక తప్పదు. శిక్షకి ప్రతి ఒక్కరు అర్హులు అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పగలను. నారా లోకేషన్కి ఇక్కడ నుంచి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీరు 100% వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నారా లోకేష్ గారు అభిమానులుగా కట్టలు తెంచుకున్న కోపాన్ని మేము దిగమింగుకొని మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఆగు అని ఎప్పుడైతే చెప్పారో ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాం. లేదంటే నా కొడుకుని ఏం చేయాలో చేసుకోవాలి. ఈరోజు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు 100% మళ్ళీ ఇలాంటి గుండాలు, లుచ్చాలు, లత్కోర్లు, ఇలాంటి పనికి మాలిన వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రంలో పెట్టేగిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నీకు నారా లోకేష్ అన్నకి నేను విన్నవించుకుంటూ, మీరు మాత్రం మర్చిపోకండి బిడ్డ, మీ అందరికీ మామూలుగా ఉండదు, దిబిడే. కాబట్టి రెడీగా ఉండండి. మీరు ఎన్ని వీడియోలు చేసినా, ఎంత బతిమలాడుకున్నా ఇక్కడ ఎవ్వరు కూడా మీకు అయ్యో పాపం అనే దాంట్లో ఎవ్వరు లేరు. రాష్ట్ర ప్రజలు కూడా 100% సపోర్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వానికి. మీ సంగతి చూడమని. కాబట్టి రాష్ట్ర ప్రజలే ఈ ప్రభుత్వం వెనకాల ఉన్న తర్వాత 100% మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి నేను మీ అందరికి హెచ్చరిక జారీ చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.